హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ములంకూర తినాలంటండి. అమ్మకి ఎవరో చెప్తేను మరెందుకని అనేసి చెట్టుకున్న ములంకూర అంతా మంచిదంతా ఏరేసింది. ఇందులో ఉన్న దూలాకులు ఇంకా పండాకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా చూసేసుకొని తీసేసుకోవాలి. ఇక నేను ఒక్కొక్కటి చూసేసుకుంటున్నాను. బాగానే ఉంటే చూసేస్తున్నాను, లేదనుకుంటే ముందు పండాకులు ఇలా దూలాకులు ఇవన్నీ తీసేసుకొని పక్కన పెడేస్తున్నాను. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ములంకూరను కూడా నీట్గా కడిగేసుకొని 3 సార్లు వాసన చూసి వేసేసుకోవాలి. పసరకూరలు ఏవైనా సరే మనం వాసన చూసి వేసేసుకుంటే మంచిది అంటారు. అంటే ఆకుకూరలు ఏవైనా మనం తీసుకున్నప్పుడు తాలింపులో వేసుకునే ముందు 3 సార్లు వాసన చూసుకుంటే వాటికి ఉన్న కీడు ఏదైనా పోతుందంట. తర్వాత ఇందులో తగినంత పసుపు ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దగ్గరయ్యేంత వరకు వేయించేసుకోవాలి. నేనైతే కారం వేయడం లేదు, ఎండుమిరపకాయలు మనం వేసుకుంటాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. దగ్గరయ్యేంత వరకు వేయించేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పసరాసన అయితే పూర్తిగా పోవాలండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. హెల్త్కి ఇది చాలా మంచిది, కానీ చాలామంది తినడానికి ఇష్టపెట్టుకోరు. ఏదైనా అంటే దెబ్బలు తగిలినప్పుడు ఇలా త్వరగా మానడానికి మాత్రమే దీన్ని యూస్ చేస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.